టౌన్ లో వేడికి తట్టుకోలేక మేము ఏం చేసామో చూడండి. సో హాయ్ ఫ్రెండ్స్ అందరికి. సో ఈ రోజు ఖాళీగా ఉంటే గౌసన్న ఫోన్ చేసి కిందికి రామని అంటే వెళ్తున్నాను. గౌసన్న అంటే మరెవరో కాదు, ఇదిగోండి ఈయనే. మీరు ఇంతకు ముందు వీడియోలో చూసి ఉంటారు. బయటికి పిలుచుకొని పోయి ఏమైనా తినిపిస్తాడు అని అనుకుంటే ఈ కవర్ లో ఉంటే చెత్త పడేద్దామరా అని అంటున్నాడు. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఇక చెత్త తీసుకుని వచ్చి బ్రిడ్జి కింద పడేసాము. ఆ కవర్ సౌండ్ విని కొన్ని కుక్కలు అయితే పరిగెత్తుకుంటూ వచ్చాయండి. పాపం ఆకలిగా ఉందేమో. ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ కంప్లీట్ చేస్తే ఇలా ఆకలిగా ఉన్న కొన్ని కుక్కలకి పట్టుకుని ఆకలి తీరుస్తానండి. ఇక 1000 లైక్స్ కంప్లీట్ చేశారని అనుకుంటున్నాను. ఇక వేడిగా ఉంది, ఏమైనా తాపుదురన్నా అంటే తీసుకొచ్చి చల్లగా మజ్జిగ తాపుతున్నాడు. ఇక మజ్జిగ తాగగానే కడుపులో అంతా చల్లగా అయిపోయింది. ఇక మజ్జిగ తాగేసి టౌన్ లో గాలి రావట్లేదని బైపాస్ ఎక్కాము. ఈ బైపాస్ లో కూడా గాలి రావట్లేదు. మీ ఊర్లో వేడి ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి. ఇక వేడికి తట్టుకోలేక ఈ షాపింగ్ మాల్ లోకి దూరిపోయాము. ఇక లోపలికి వచ్చి చూస్తే ఇక్కడ ఏసీ ఆఫ్ చేసి ఫ్యాన్లు వేసి పెట్టారు. ఇక్కడ ఫ్యాన్లైనా ఉండలే అని చెప్పేసి కొంచెం అలా ఇలా తిరిగామండి. ఇక బయటికి ఖాళీ చేతులతో వెళ్తే బాగుండదని చెప్పేసి వాళ్ళ కూతురుకి ఈ చెప్పులు తీసుకున్నాడు. ఇక అలా పోతుంటే ఈ హుండీ కనిపించింది నాకు. మీలో ఎవరెవరు ఈ హుండీ యూస్ చేశారో కామెంట్ చేయండి. నా చిన్నప్పుడు అయితే నేను ఇది యూస్ చేశానండి. ఇక బిల్లు వేయించుకుని ఇంటికి వెళ్ళిపోయామండి. ఇక వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మర్చిపోకండి. బాయ్.